శ్రీ మాత్రే నమః. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి. రేపు విశేషం శుభ శ్రావణ మాసం మొదటి వారం. ఈ మొదట శుక్రవారం ప్రతి ఒక్కరూ స్త్రీలు వేకువజామునే నిద్రలేసి స్నానం చేసే నీటిలో కొంచెము ఉప్పు కానీ 7 తులసి దళాలను కానీ వేసుకొని స్నానం చేయండి. రేపు పసుపు రంగు వస్త్రములను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించి లక్ష్మీదేవికి ఇష్టమైన పొంగలి నైవేద్యం పెట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని లక్ష్మీ సహస్రనామాన్ని పారాయణ చేయండి. రేపు శ్రావణ మాసంలోనే ఈసారి మొదటి శుక్రవారం నాగపంచమి పర్వదినం వచ్చింది. ఈ పర్వదినానికి గడపకి అటు ఇటు చిన్న నాగుల బొమ్మలను పసుపు ముద్దతో అటు ఇటు నాగుల బొమ్మను వెయ్యండి. గడపకి అటు ఇటు పసుపు కుంకుమ చల్లి ధూపం చూపించండి. నాగపంచమి రోజు చలివిడి, పెసలపప్పు, పానకం, చిమ్మిలి నైవేద్యం, ఎరుపు రంగు వస్త్రాలను ధరించి శుచిగా దేవాలయానికి వెళ్ళి నాగదేవత విగ్రహాలకి పాలు పోసి లేకపోయినా నాగుల పుట్టకి పాలు పోసి దీపం వెలిగించి దీపధూప నైవేద్యాలు సమర్పించండి. వీలైతే సర్ప గాయత్రి మంత్రాన్ని చదవండి. ఇంద్రకృత నాగస్తోత్రం చదవండి. లేకపోతే సెల్ ఫోన్లో వస్తుంది వినండి. ఇలా చేయటం వలన మీకున్న నాగదోషాలు పోతాయి, కుజదోష నివారణ అవుతుంది. ఇది ప్రాచీన కాలం నుంచి సర్పాలను ఆరాధించటం మన సాంప్రదాయంగా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రేపు మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు ఆ నాగదేవతల అనుగ్రహము, సుబ్రహ్మణ్యం స్వామి అనుగ్రహము అందరికీ కలగాలని ఆశిస్తూ ఇట్లు మీ సోదరి విజయలక్ష్మి.